ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు వ్రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరముల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మేము వచ్చాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మా హృదయములు, మా జీవితములు మేము సిద్ధపరుచుకొని ఉండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ మాటలు ఈ సమయములో వినిపింపచేయండి. నీ మాటలే నిత్య జీవము. అవి ఒక పాపిని రక్షిస్తాయి ప్రభువా. వెనకకి జారిన ఒక వ్యక్తిని మరలా పునరుద్ధరిస్తాయి ప్రభువా. అయ్యా, పాపములో చిక్కబడిన వ్యక్తిని తిరిగి మరలా ఉజ్జీవం వైపుకు నడిపిస్తాయి ప్రభువా. చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తుంది ప్రభువా. అందుకే ఆ నిత్య జీవమైన నీ యొద్దకి మేము వచ్చాం ప్రభువా. అంధకార శక్తుల నుండి విడిపిస్తాయి. నెమ్మది లేనప్పుడు నెమ్మదిని అనుగ్రహిస్తుంది. అయ్యా, నీ అత్యున్నతమైన కృప కొరకు మేము వేడుకొనుచున్నాం. ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడండి ప్రభువా. నీ ప్రియబిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. నీ అభిషేకముతో ముట్టండి. ఆత్మీయ వాతావరణము కలగజేయండి. కనబడని చీకటాత్మలన్నిటినీ ఈ స్థలము నుండి గద్దించండి. ప్రతి వ్యక్తిని ఉజ్జీవింపచేయమని, నీ కృప సమృద్ధిగా ఇక్కడ అనుగ్రహించమని, మా గడియకు కావలసిన వాక్యాన్ని తెరవండి. ఎమ్మాయి మార్గంలో క్లయోపా చెప్పినట్లుగా దేవుడు మాతో మాట్లాడుచున్నప్పుడు, లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు మండలేదా అని ఆ సాక్ష్యం ఇక్కడ పలుకుదురుగాక. కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా.
ప్రజల హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మరి క్రీస్తులో దాచబడిన జీవం, వర్తమానం పేరేంటండి? క్రీస్తులో దాచబడిన జీవం. దీని గురించే మనం మాట్లాడుతూ వస్తున్నాం. హల్లెలూయా. 33వ పేరా. పోయిన వారము కొంచెం చూసుకున్నాము. ఈ వారం 33, 34 2 పేరాలు కూడా మనము కంప్లీట్ చేసుకుందాం. ప్రజలాడు హల్లెలూయా. ఎంతమంది క్రీస్తులోకి వెళ్ళాలని ఇష్టపడుచున్నారు? హల్లెలూయా. మనము క్రీస్తులోకి వెళ్ళాలి. క్రీస్తులోకి మనం ఎలా వెళ్తాం? ఒక్క ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరములోనికి బాప్తిజం తీసుకున్న మనమందరము క్రీస్తులోకి వెళ్తాం, ఒకే ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆ ఒకే ఆత్మ ఏదో కాదు, పరిశుద్ధాత్మై ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు సంఘము ముందుకు సాగలేకపోవటానికి కారణాలేంటి? దేవుని యొక్క కదలికలో ఉండాలి సంఘము ఎవరి యొక్క కదలిక కింద ఉండాలి? దేవుని యొక్క కదలిక కింద ఉండాలి. దేవుడే ఆ సంఘములో కదిలాడాలి. ప్రజలా, మరి సంఘము ముందుకు వెళ్ళటం లేదు. ముందుకు వెళ్ళాల్సిన సంఘము, దేవునితో నడుచుచూ ముందుకెళ్లాల్సిన సంఘము ఆగిపోతా ఉన్నది. ప్రజలా, మీరు చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో మొదటి నిర్గమములో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి మేఘస్తంభముగాను అగ్ని స్తంభముగాను ఉండి ఆ దేవుడు వారిని నడిపించుకుంటా వెళుతున్నాడు. వారికి మన్నాను భుజింపజేశాడు, కొట్టబడిన బండనిచ్చాడు, స్వస్థత కొరకు ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. హల్లెలూయా. వారు బండలో నీళ్లు తాగారు. ప్రజలాడు దేవదూతలు తినే ఆహారాన్ని భుజించారు. అయినా కానీ వారి దేవుడికి ఇష్టలుగా ఉండలేదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొదటి నిర్గమంలో దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడంటే, కొండ మీద వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాటలేంటయ్యా అంటే, కొండ మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారం. ప్రజలా ఏంటండి? అదే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే దేవుని యొక్క గుడారాన్ని అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయల రూపకమైన గుడారమందు ప్రైజుల్లా సేవ. హల్లెలూయా. ఇక్కడ కొండ మీద చూపబడిన నమూనా ప్రకారం మోషే ఏం చేస్తున్నాడు? ఆలయాన్ని కడుతున్నాడు. దేవుని యొక్క ఆలయాన్ని మోషే ఆ గుడారాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ప్రజలా ఏ ఒక్కటి తప్పిపోకుండా జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరించబడిన వాడై ఆయన ఆ గుడారాన్ని నిర్మిస్తా ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఆ గుడారం ప్రత్యక్షపు
గుడారం అది. హల్లెలూయా. మీకు ఆ బొమ్మ ఇవ్వటం జరిగిందా? ప్రత్యక్షపు గుడారం చిన్న చిన్న ఇచ్చాం కదా అవి. హల్లెలూయా. లేదా అదే 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 ప్రత్యక్షపు గుడారం. దాన్ని కూడా ఒక A4 సైజులో ప్రింట్అవుట్ తీయాలి బ్రదర్. ఆ ప్రత్యక్షపు గుడారం అన్నమాట అది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని మెసేజ్కి సంబంధించినవి పిక్చర్స్ రూపంలో ప్రింట్అవుట్లు బ్రదర్ తీస్తున్నారు. మరి బ్రదర్ని మీరు సంప్రదించండి, త్వరలో మీకు అవి అందజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి ప్రత్యక్షపు గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు అతి పరిశుద్ధ స్థలములోకి దిగొచ్చేవాడు. ఎక్కడికి దిగొచ్చేవాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి దిగొచ్చేవాడు. ఆవరణంలో ఏమేమి ఉండేయంటే ఇత్తడి గంగాళం, ఇత్తడి బలిపీఠం. అదే పరిశుద్ధ స్థలంలో ఏముండేయంటే రొట్టెల బల్ల, ధూప వేదిక, ఇంకేంటండి దీప వృక్షము. అర్థమవుతుందా? అతి పరిశుద్ధ స్థలంలో ఏముండేయంటే అహరోని యొక్క కర్ర, మరుగై ఉన్న మన్న, 10 ఆజ్ఞలు. అవునా? ఇంకేమన్నది? కరుణాపీఠం. హల్లెలూయా. కరుణాపీఠం. ఆ కరుణాపీఠం మీదకి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవాడు ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి. హల్లెలూయా. మరి ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. మనం చూసినట్లయితే ఆవరణంలోనేమో సూర్యుడు వెలుగుండేది, పరిశుద్ధ స్థలములోనేమో దీపవృక్షం వెలుగుండేది, అతి పరిశుద్ధ స్థలములోనేమో సహజాతీతమైన వెలుగు. అది ఏంటంటే దేవుని వెలుగే అక్కడ ఉంటుంది. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా? వారు అక్కడ ఒక మందసం ఉండేది. ఆ మందసాన్ని వారు మోసుకుంటా ఇజ్రాయేల్ ప్రజలు, దేవుడు ఆ మేఘం ఏమయ్యేదంటే అక్కడికి దిగొచ్చేది. అయితే మేఘం ఎప్పుడైతే పైకి లేచి మేఘము ప్రయాణిస్తున్నప్పుడు వారు కూడా ఏం చేయాలంటే గుడారాలు ఓడబిక్కొని ఆ మేఘంతో పాటు ముందుకు నడుస్తూ వెళ్ళాలి. మేఘం ఆగితే వాళ్ళు ఆగాలి, మేఘము ప్రయాణిస్తే వారు కూడా ప్రయాణించాలి. ప్రజలా ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించింది మేఘం. అగ్నిస్తంభము, మేఘస్తంభముగా ఉండి దేవుడు నడిపించాడు. ఈరోజు అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే హల్లెలూయా 7 సంఘకాలాల్లో వధువుకు సాదృశ్యముగా ఉన్నది. మరి వధువు కూడా ఆ మేఘము క్రిందే ఉన్నది. ఆ యొక్క వధువు మరి ఆ మేఘము ఎలాగైతే పైకి లేచి వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వారితో పాటు ఆ మేఘంతో పాటు వారు కూడా నడుచుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ మేఘం ఆగిపోతే ఆగిపోయేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మార్టిన్ లూథర్ వచ్చాడు. దేవుని యొక్క అభిషేకాన్ని తీసుకొని, వర్తమానాన్ని తీసుకొని మార్టిన్ లూథర్ బోధించారు. కొంతమంది రోమన్ క్యాథలిక్ దగ్గరే ఆగిపోయారు. కానీ మార్టిన్ లూథర్ యొక్క వర్తమానాన్ని పట్టుకున్న వారు కొంతమంది ఏమయ్యారంటే ఆ మత శాఖను వదిలిపెట్టేసి మార్టిన్ లూథర్తో పాటు ముందుకు ప్రయాణిస్తూ వచ్చారు. ప్రజలాడు అక్కడ కొంతకాలము ఉన్న తర్వాత అది మరలా సమస్త అయిపోయినది. దేవుడు అక్కడ ఉండలేదు. మరలా పైకి లేచి అక్కడ నుండి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఉద్యమం వచ్చినది. జాన్ వెస్లీ వచ్చాడు. శుద్ధీకరణ అనే వర్తమానం తీసుకొని వచ్చాడు.
ఎప్పుడైతే జాన్ వెస్లీ వచ్చాడో జాన్ వెస్లీ వర్తమానంతో కొంతమంది ఏం చేశారంటే అక్కడ ఆగిపోయిన చాలామంది కూడా వాళ్ళలో కొంతమంది లేచి ప్రయాణించారు, మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉన్నారు. ఎప్పుడైతే కొంతమంది లేచి ప్రయాణం చేసుకుంటా వస్తున్నారో వారు మాత్రము ఆ ఉద్యమం కనపడతా ఉంది. ప్రైజ్ లార్డ్. తర్వాత వాళ్ళు సంస్థగా మారారు. జాన్ వెస్లీ వెళ్ళిపోయిన తర్వాత సంస్థగా మారినప్పుడు దేవుడు అక్కడ లేడు. హల్లెలూయా. అక్కడి నుండి మరలా దేవుడు లేచి ముందుకు కొనసాగుతా ఉన్నప్పుడు పెంతెకోస్తు వెంబడించారు. హల్లెలూయా. ఈ 3 భాగాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. ఈ 3 అయిన తర్వాతే ఏమొచ్చిందయ్యా అంటే శరీరం అనేది వచ్చినది, బాడీ మినిస్ట్రీ వచ్చినది. తల్లి గర్భములో నుండి నీరు, రక్తము వచ్చిన తర్వాత ఆ బేబీ వచ్చినప్పుడు ఆత్మ, తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మ బేబీలోకి ప్రవేశించడం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం 33వ పేరాలో ఈరోజు సంఘము ముందుకు సాగలేకపోవటం కారణాలు. దేవునితో ముందుకు సాగాలి సంఘం, దేవుని యొక్క అభిషేకంతో ముందుకు వెళ్తా ఉండాలి సంఘం, ఉజ్జీవంతో ముందుకెళ్తా ఉండాలి. కారణం ఏంటంటే అక్కడ ఏమన్నాడు, మనకు చాలా ఎక్కువగా పొడి కన్నులు కలిగిన వారు. హల్లెలూయా. మనకు చాలా ఎక్కువ పొడు కన్నులు కలిగిన వారు మరియు సంఘములో చేరుట. విరిగి నలిగిన హృదయాలు లేవు, తడి కళ్ళు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు పశ్చాత్తాపంతో ఉండాలి, మన తప్పిదాలు ఒప్పుకుంటా ఉండాలి. ఆయనతో విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తూ ఉండాలి. తడి కన్నులు ఉండాలి కానీ పొడి కన్నులు కాదు. తడి కన్నులంటే పశ్చాత్తాపము వస్తే తడి కన్నులు వచ్చేస్తాయి. అంటే మన చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కారుతా ఉంటుంది. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము మనం ఏం చేస్తామంటే కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉండినప్పుడు, ప్రభువా నేను పాత్రుడిని కాదయ్యా, నేను అర్హుడిని కాదయ్యా, నీ కృపకు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థిస్తూ ఉండినప్పుడు ఆ యొక్క పశ్చాత్తాపముతో కూడిన ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రజలా, దేవుడు ఇష్టపడుతున్నాడు. విరిగి నలిగిన హృదయం దగ్గర దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అహంకారుల దగ్గర కాదు, గర్విష్ఠుల దగ్గర కాదు. గర్విష్ఠులు, ఈ కాలం ఎలాంటిదంటే గర్విష్ఠుల కాలం, అహంకారుల కాలం. అలాంటి జనులు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఆయన భార్య అలాంటి జనులను విడిచి ఎక్కడికి వస్తుందయ్యా అంటే మెత్తని హృదయం దగ్గరికి, సాత్వికము కలిగిన హృదయం దగ్గరికి, దీన మనసు కలిగిన వారి దగ్గరికి దేవునితో గడపటానికి ఇష్టపడుతుంది. లోకము నుండి వేరవుతుంది, పాపము నుండి వేరవుతుంది, అవిశ్వాసము నుండి వేరవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడు, సంఘములో చేరితే చాలు. ఈ కాలం అదే చెప్పుకుంటా ఉన్నది, సంఘములో చేరితే చాలు దేవుడు రాజ్యం దొరికిద్ది. ఎలా దొరికిద్ది? సంఘములో చేరితే. హల్లెలూయా. సంఘములో చేరినంత మాత్రాన దేవుడి రాజ్యం దొరికిద్దా? ప్రజలా, సంఘానికి వెళ్ళినంత మాత్రాన కాదు, కానీ మరి విత్తనము తీసుకోవాలి. ప్రజలా, ఒక స్త్రీ పురుషుడి యొక్క విత్తనాన్ని తీసుకుంటేనే ఆమె గర్భవతి అవుతుంది. అంతేనా కాదా? హల్లెలూయా. సంఘం అనేది స్త్రీ అయి ఉన్నది. మరి యేసుక్రీస్తు యొక్క పలుకబడిన మాట మూల విత్తనమై ఉన్నది. ఆ వాక్యాన్ని సంఘము తీసుకోవాలి. హల్లెలూయా. ఏదో ఆచారంగా వచ్చి కూర్చోటము కాదు, కానీ దేవా నీ వాక్యము ద్వారాగా నన్ను గర్భవతిని చేయి, నీ వాక్యము ద్వారాగా నన్ను దర్శించు ప్రభువా అని ప్రార్థించాలి. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు చాలా సంఘములో చేరిపోవటము, తర్వాత పొడి కన్నులు కలిగి ఉండటము, తర్వాత గుంపులంట. ప్రజలా, ఎక్కువ మంది జనాభా సంఘాల్లో ఉంటుండు. హల్లెలూయా.
ఎందుకు ఎక్కువ మంది జనాభా మరి స్వస్థతల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. నెమ్మది లేదయ్యా, కాసేపు ఆ మందిరానికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత దొరికిద్దేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంటికాడ ఎంత కూర్చున్నా ఎంత పడుకున్నా నిద్ర రాదు, చర్చికి వస్తే నిద్ర వచ్చింది. వాళ్ళు ప్రశాంతత కోసం చర్చిలో హల్లెలూయా నిద్రపోవటం కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంటికాడ ఎడితిరిగి నిద్ర పట్టదంట. అదేంటో చర్చికి వచ్చి వాళ్ళకి నిద్ర పట్టిద్ది. అందుకని అయ్యా ఎందుకయ్యా చర్చికి వచ్చి నిద్రపోతున్నావు, ఇంటికాడ ఎడితిరిగి నిద్ర పట్టడం లేదయ్యా, ఎక్కడికన్నా వచ్చినా ప్రశాంతంగా నిద్ర పడుతుంది, అందుకనే వస్తున్నామయ్యా అంటే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అయ్యా మేము అనుకున్నవి జరగాలని వస్తున్నామయ్యా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. మా అబ్బాయికి పెళ్లి కావాలయ్యా, అందుకే ఆ సంఘంలో ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తామేమైనా వస్తున్నామయ్యా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు కావాలి, మా అమ్మాయికి ఎవరైనా దొరుకుతారేమోనయ్యా, అందుకే మేము వస్తున్నాం అనేవాళ్ళు కొంతమంది, రకరకాల గుంపులోళ్ళు ఉన్నారు. అయితే నువ్వు దేనికోసం రావాలంటే వీటన్నిటి కోసం కాదు, కానీ ప్రభువా నీవు నన్ను దర్శించాలి, నీ జీవగణం నాలో ఉండాలి, నేను నీ వలె మారాలి, నీ పోలికలో మారాలి నేను అని దేవుడి దగ్గరికి రావాలి. నాకు ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ప్రభువా, నీవు మాత్రం నాకు కావాలి. దేవుడి దగ్గరికి రావాల్సిన ఉద్దేశం ఏంటి అంటే నీవు మాత్రం నాకు కావాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ అంటున్నాడు నిలువెచ్చని మరియు విశ్వాసము నుండి వెనక్కి జారిపోయిన సంఘ సభ్యులే కారణం. హల్లెలూయా. ఈరోజు సంఘము ముందుకు వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటి అంటే సంఘము నిలువెచ్చని స్థితిలో ఉండటం, లోకాన్ని ఉండటం. ప్రజల లవోదికయ కాలం ఎలాంటిదో చెప్పండి. చల్లగానైనను వెచ్చగానైనను లేదు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక. ఇప్పుడు లవోదికయ సంఘం ఎలా ఉంది అంటే నులివెచ్చని స్థితి అంటే ఏంటి? కొంత దేవుడు కావాలి, కొంత లోకము కావాలి. హల్లెలూయా. అది కావాలి, ఇది కావాలి. హల్లెలూయా. ఇటేమో మన లోకంలో మన ఆనందాలు తీర్చుకోవచ్చు, ఇటేమో దేవుడి దగ్గరికి వెళ్తే నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా. నులివెచ్చని నీరు ఏ విధముగా వామిటింగ్స్ కలగజేస్తాయో, హల్లెలూయా, నులివెచ్చని నీరు వికారాన్ని కలగజేస్తాయో, నులివెచ్చని భక్తి కూడా అలాంటిదే. అందుకే పూర్తిగా విడిచి రావాలి. ఈరోజు సంఘము ముందుకు సాగలేకపోవటానికి కారణం ఏంటి అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నది. ఈరోజు సేవకులు ఖండించటంలా దాన్ని. సంఘం అలాంటి స్థితిలో ఉండినప్పుడు, లోకముతో నడుస్తూ ఉండినప్పుడు, పాపముతో నడుస్తూ ఉండినప్పుడు సేవకుడు ఏం చేయాలి? ఆ యొక్క లోకముతో నడుస్తున్న వ్యక్తిని ఖండించాలి. ప్రజలా ఏ డినామినేషన్ సంఘమైన ఇల్లు వాళ్ళు ఖండింపు కనపడుతుందా? చెప్పండి నాకు. ఏ మత శాఖలోనైనా ఖండింపు కనపడుతుందా? ఖండిస్తే మళ్ళీ వీళ్ళు ఎలా రారు అని. అమ్మా నువ్వు ఎలాగైనా జీవించు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వొచ్చి కానుకై. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వు, దేవుడు దీవిస్తాడు. మరి నీ జీవితాన్ని క్రమపరిచేవాడు ఎవడు? నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఎవడు? నిన్ను చక్కదిద్ది సరైన మార్గంలో పెట్టేవాళ్ళు ఎక్కడా? ఆ బోధ ఎక్కడ ఉంది? ఆ సేవకుడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు ఎవరైనా వెతుకుతున్నారా? తప్పులను ఎత్తి చూపితే హల్లెలూయా ఆ సంఘం గుడ్ బై చెప్పేసి ఇంకో సంఘానికి వెళ్తాడు. ఇది ఎంతవరకు? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు సంఘం ఎలాంటి స్థితిలో ఉంటుంది? నులివెచ్చని స్థితిలో ఉంటుంది. దీనికి కారణం ఏంటి? సంఘము నులివెచ్చని స్థితిలో ఉండటానికి గల కారణం ఏంటి? లోకముతో సంఘము కలిసిపోవటానికి గల కారణం ఏంటి? లోక యొక్క విధానాల్లో సంఘం ఐక్యం అవటానికి గల కారణం ఏమిటి? ఉజ్జీవము నుండి వెనక్కి జారిపోవటం. ప్రజలాడు
ఉజ్జీవము నుండి వెనక్కి జారిపోవటమే కారణం అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘం ఉజ్జీవముగా ఉండాలి. సంఘములో దేవుడు కదలికలు కనబడాలి. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగిందే ఇస్తున్నాం. యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు ఆ కుంటివాడికి కాళ్ళు వచ్చాయి, ఆ గుడ్డోడికి చూపొచ్చింది, ఆ చనిపోయిన అమ్మాయి తిరిగి బ్రతికినది, ఆ తబిత అనే అమ్మాయి బతికినది, యాయూరు కుమార్తె బతికినది. హల్లెలూయా. ఐతుకనే యవనస్తుడు బతికాడు. ప్రజలా, మరి ఆ జీవము కనపడాలా సంఘంలో, ఆ ఉజ్జీవము కనపడాలా సంఘంలో, ఆ జీవరేఖ కనపడాలా సంఘంలో, దేవుడి యొక్క ఉజ్జీవం కనపడాలా సంఘంలో, దేవుని యొక్క కదలికలు కనపడాలా సంఘంలో. కనపడాలి అంటే ఏం కావాలి అక్కడ? హల్లెలూయా. వారి ఆచారాలు వదిలిపెట్టాలి, వారి విగ్రహారాధన వదిలిపెట్టాలి, వాళ్ళ లోకంలో ఉన్న టీవీలు పగలగొట్టాలి. ప్రజలా, వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి దాన్ని విడచి యేసు వైపు తిరగాలి. కన్నీటితో యేసు వైపుకి తిరగాలి. అప్పుడు తిరిగి మరలా ఉద్యమం చూడగలం. ప్రజలా, ఈరోజు సంఘం మధ్య ఉద్యమం లేకుండా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే, ప్రజలైన విశ్వాసులని పిలువబడుతున్న వీరు వెనక్కి జారి ఉండటం, లోకముతో కలిసిపోయి ఉండటం, లోకముతో సాంగత్యం చేయటం. ప్రత్యేకంగా ఉండాల్సిన సభ్యులు, దేవుని చేత అభిషేకించబడి దేవుడి ఆత్మతో కదిలాడాల్సిన సభ్యులు లోకము యొక్క విందులు వినోదాలతో, బంధువుల యొక్క వాళ్ళు ఏదో ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో పాల్గొనటం. ప్రజలా, ఒక అన్యజనులు, ఒక విగ్రహారాధికులు, వాక్యం ఎరగని వారు, లోకస్తులు బయలుదేవతలు ఆరాధిస్తుంటే ఆ ఆరాధనలో పాల్గొనటం. ప్రజలా, ఇలాంటి కార్యాలన్నీ దేవుడికి ఏం తీసుకొని వస్తున్నాయి? దుర్వాసన తీసుకొని వస్తున్నాయి. అందుకే దేవుడు అక్కడ నుండి వెనక్కి తిరిగిపోయాడు. వాళ్ళు అక్కడే చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు ముందుకు దేవునితో సాగలేకపోతున్నారు. అందుకనే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? హల్లెలూయా. మారు మనసు పొందండి అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నులివెచ్చని, ఏంటండి? నులివెచ్చని మరియు విశ్వాసము నుండి వెనక్కి పోయిన సంఘ సభ్యులే కారణం. సంఘ ఉజ్జీవముగా ఉండకుండా ఉండటానికి కారణం ఏంటయ్యా అంటే విశ్వాసులే కారణం. కావాలంటే ప్రవక్త చెప్పిన మాట అది. సంఘం ఉజ్జీవముగా ఉండాలి, దేవుని ఆత్మతో మండుతూ ఉండాలి. యేసుతో సహవాసం చేయాల్సిన వారు లోకముతో సహవాసం చేస్తున్నారు. ప్రజలా, నువ్వు ఎందుకు వచ్చావు యేసు దగ్గరికి? లోకముతో చేసే కాడికి యేసు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? ప్రజలా, యేసు దగ్గరికి మనం వచ్చింది లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, అవిశ్వాసాన్ని విడిచి. ఏ స్థితిలో వచ్చాం మనం యేసు దగ్గరికి? మరల్లా ఈరోజు యేసును విడిచి ఆ లోకపు స్థితిలోకి వెళ్తున్నావంటే ఎంత దౌర్భాగ్యం. అందుకే ఉద్యమం కనపడతల్లా. ఏది ఉద్యమం నీలో? ఆ పరిశుద్ధాత్మ ఉద్యమం ఏది? ప్రజలా, ఎవరిలో ఉండాలి ఉద్యమం? ఉజ్జీవ సభలు కాదు, ఉజ్జీవం నీలో ఉండాలి, వ్యక్తిలో ఉండాలి ఉజ్జీవం. నువ్వు నీలో ఉన్న యేసును బ్రతికిస్తే అప్పుడు నీలో ఉజ్జీవం కలుగుతుంది. నీలో ఉన్న వాక్యాన్ని బతికిస్తే అప్పుడు ఉజ్జీవం కలుగుతుంది. ప్రజలా, ఈరోజు మనలో ఉన్న యేసును బతికించాల్సిన వారం. యేసును చంపుతున్నాం.
లోకములో ఉన్న అన్ని జనులతో కలిసిపోయాం. ప్రజలా ప్రత్యేకంగా ఉండాల్సిన మనము, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనలని ప్రత్యేకంగా ఉండాల్సిన మనము ప్రత్యేకంగా ఉండకుండా లోకముతో రాసి పడిపోయాం. ఆదివారం మొక్కుబడి క్రైస్తవులుగా వస్తున్నాం. వాక్యము పట్ల శ్రద్ధ లేదు, వాక్యము పట్ల దాహం లేదు, వాక్యము పట్ల తపన లేదు, ఆరాధన చెయ్యాలని పట్టుదల లేదు. ఉందా? ఇవన్నీ లేకుండా పోవటానికి కారణం ఏంటి అంటే వెనక్కి జారిన స్థితి. ఒక వ్యక్తి ఎప్పుడైతే వెనక్కి జారిపోతాడో, విశ్వాసాన్ని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే వెనక్కి జారిపోతాడో, దేవుణ్ణి వదిలిపెట్టి లోకాన్ని ముద్దు పెట్టుకుంటాడో, అప్పుడే అతనిలో ఉద్యమం చచ్చిపోయింది. యేసు అతనిలో చనిపోయాడు. ప్రజలా ఇక అతడు ముందుకు సాగలేడు. అతడు ముందుకి, నేను సాగాలనుకుంటున్నా, ముందుకి సాగాలంటే లోకాన్ని చంపాలి. ఎక్కడైతే నువ్వు వెనక్కి తిరిగావో ఉన్న పాటుగా ఆ స్థితి నుండి నువ్వు విడిచి దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టి అప్పుడు యేసుతో నడవటానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, వెనక్కి జారిపోయిన సంఘ సభ్యులే కారణం. అది సత్యం, అది సత్యం. ఈరోజు పిక్నిక్స్ కని వెళ్ళిపోతున్నాం, క్యాంపులకని వెళ్ళిపోతున్నాం, బీచ్లకని వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయ్యా ఒక వారం రాక గుడ్ బై అయ్యా అని సంఘానికి చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం. ఎవరితో సహవాసం చేయటం కొరకు వెళ్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేయటం కొరకు వెళ్తున్నావు? యేసుతోనా? నీ గుర్తింపు ఎవరితో? యేసుతోనా లేక లోకముతోనా? లోకస్తులతోనా? ప్రజలా బైబిల్ ఇలా చెప్తుంది, ప్రత్యేకముగా ఉండుడి, వారి మధ్య నుండి బయలు వెళ్ళుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ఈరోజు ముడుతుందే అపవిత్రమైనది. ప్రత్యేకంగా ఉండాల్సిన మనము, వారి మధ్య నుండి బయలువెడలి ముందుకెళ్లాల్సిన మనము వారితో ఐక్యం అవుతా ఉన్నాం. ప్రజలా నా మాటలు కాదు, మీ గ్రంథం చెప్తుంది. చూడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక లేఖనము చూడు. ఆ లేఖనం అలా ఉంటే ఆ లేఖనాన్ని వెంబడించు, ఆ లేఖనాన్ని పాటించు, నీకు జీవం దొరుకుతుంది. పాస్ గారి మీద సీరియస్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6 ఎన్నో వచనమమ్మా? 14వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని, చదవమ్మా 18 చూడమ్మా, 18 చూడు. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. నిజంగా దేవుడు నీలో నివసించాలనుకుంటున్నావా? దేవుడు నీలో నివసించాలంటే కండిషన్ ఉంది, షరతుంది. ప్రజలా దేవుడు వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. ఇప్పుడు చెప్పు నాకు, తీసేద్దాం ఈ లేఖనం, కొట్టేద్దాం ఈ లేఖనం. వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. చదవమ్మా. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరి వాళ్ళు చేసేదంతా అపవిత్రమే. లోకం కాదా? కాదా? బయలును ఆరాధిస్తున్నారు. అపవిత్రమైన దానిని లోకంలో ఉన్న రాళ్లను, రొప్పులను, ఏటిలో, చెట్టుల్లో, పుట్టల్లో కొలుతా ఉన్నారు. జీవము కలిగిన దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. మరి వాళ్లతో కూడా నువ్వు సాంగత్యం ఎరగాల?
ప్రత్యేకంగా ఉండాలా? వాళ్ళ క్రియలలో పాలిభాగస్తులు అవ్వాలా? వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటున్నారు, అయ్యా మా కుమార్తెకి ఏదో పెళ్లి జరుగుతుంది, మా కుమార్తెకి ఏదో బద్దె వచ్చింది, మా కుమార్తెకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాం రాండి అయ్యా అని. మనం ఏం చేయాలి? పాల్గొవాలా? ప్రత్యేకంగా ఉండాలా? అది జీవము కలిగిన దేవుడిదా? అది జీవము కలిగిన దేవుని కార్యమా? ప్రజలా, ఈరోజు మనం గడుపుతుంది దేనితో? ఎవరితో? ఉజ్జీవం ఏది? ఉజ్జీవం ఏది? ప్రజలా, దేవుడి సంఘములో ఉజ్జీవము కనబడాలి, కన్నీటి ప్రార్థన కనబడాలి, తడి కన్నులు కనబడాలి, చెక్కిల మీద నుండి కన్నీళ్లు రాలతా ఉండాలి, విరిగి నలిగిన హృదయం కనపడాలి. అయినా గర్విష్ఠులుగా కూర్చుంటాం, అహంకారులుగా ఉంటాం. ఎందుకలా? ఎందుకలా? హల్లెలూయా. ఓ వాక్యంతో నడవలసిన మనము వాక్యంతో నడవలేకపోతున్నామే. యేసు యొక్క జీవాన్ని కనబరచాల్సిన బలము, వాక్యం పట్ల దాహంగా ఉండాల్సిన మనము, ఆయన కార్యాలు ప్రత్యక్షపరచాల్సిన మనము ఈరోజు ఎయ్యి. ఆయన జీవమేది? ఆయన కార్యాలయ్యి. అందుకు కారణం ఎవరు? అందుకు కారణం ఎవరు? దేవుడి యొక్క కార్యాలు కనబడకుండా ఉండటానికి గల కారణం ఎవరు? సంఘము నిలువెచ్చని స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? సరిగా బోధించే బోధకుడు లేకపోవటం, వాక్య ప్రకారంగా నడవని విశ్వాసులు లేకపోవటం. అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అయ్యా, లోకముతో మనం గడపటానికి రాలా ఇక్కడ. యేసుని నమ్ముకున్నది లోకముతో గడపడానికి కాదు. యేసుని నమ్ముకున్నది మనం ప్రత్యేకంగా ఉండటానికి, దేవునితో ఉండటానికి, యేసు క్రీస్తుతో నడవడానికి, మన శరీరాన్ని మార్చుకోవడానికి, మన ఆలోచనలో వాక్య ప్రకారంగా తెచ్చుకోవడానికి. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, మనకు దేవుని చేత పంపబడిన పాతకాలపు ఉజ్జీవం కావాలి, ఖండించే బోధకుడు కావాలి. పాపము చేసినప్పుడు ఒక స్త్రీ లోకం వల్ల అలంకరించుకొని దేవుడి ఆలయానికి వచ్చినప్పుడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చినది అని పాస్టర్ ఖండించాలి అక్కడ. ప్రజలా, నువ్వు అన్యురాల వల్ల అన్ని జనుల వల్ల అలంకరించుకొని రావడానికి ఇది ఏమైనా విహార స్థలమా? పిక్నిక్? పార్కులా? ఇది ఆలయం, దేవుడి యొక్క ఆలయం. దేవుడి ఆలయంలోకి నువ్వు వచ్చేటప్పుడు భయభక్తులు కలిగి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటా దేవుడి ఆలయంలో నువ్వు సమీపించాలి. ఈరోజు చెప్పే సేవకుడేడి? ఖండించే బోధకుడేడి? అన్య జనుల వల్ల వస్త్రధారణ కలిగినా కానీ, అన్య జనుల వల్ల అలంకరణ కలిగినా కానీ ఈరోజు పాస్టర్లు అనేవాళ్ళు లేదు బోధించటల్లా. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంఘం చనిపోయిన స్థితిలో ఉన్నది, సంఘం ఉజ్జీవం లేని స్థితిలో ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఆ పాతకాలపు ఉజ్జీవం కావాలి మనకి. ఆ యొక్క కన్నీటి ప్రార్థన కావాలి మనకి. లాందర్లు పెట్టుకొని, దీపాలు పెట్టుకొని దేవుడి సన్నిధిలో మేడగదిలో ప్రార్థించారే, అటువంటి ప్రార్థన కావాలి మనకి. మోకాళ్ళుని చెక్కిళ్ళ మీద నుంచి కన్నీరు కారుతున్న ప్రార్థన కావాలి మనకి. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్త్రీలు సంస్కారం లేని స్త్రీల వల్ల బయట తయారయ్యారు. పురుషుడు బట్టలు ధరిస్తూ మరి చాలి చాలని బట్టలతో ఉంటా లోకస్తుల వలె
ఆ యొక్క పెయింట్లు మేకప్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. యాడికి వారి నడక, యాడికి వారి ప్రవర్తన, వాళ్ళ జీవన శైలి యాడికి వెళ్తుంది? ప్రజలా ఆ విధముగా వాళ్ళు పాతాళానికి వెళ్తున్నాడు అన్నాడు ప్రవక్త. నువ్వు ఏం చేయాలి? దేవుని కుమార్తెవైన నీవు, దేవుని కుమారుడు అయిన నీవు వాక్యపక్షాన నిలబడి దేవునిని ప్రత్యక్షపరచాలి, వాక్య ప్రకారం అలంకరించుకోవాలి. లోక ప్రకారం అలంకరించుకోకూడదు. అన్యజనులు, లోకస్తులు లోక ప్రకారం అలంకరించుకుంటారు. ఒక క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె వాక్య ప్రకారముగా వస్త్రధారణ కడుతుంది. వాక్య ప్రకారముగా తను తాను సాధువైనట్టు, మృదువైనట్టు అక్షయ అలంకారం అలంకరించుకుంటుంది. ఆమె బాహ్య అలంకారం కోరదామె. పెదాలకు లిప్స్టిక్లు, పెయింట్లు, మేకప్లు వెయ్యదామె. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. మనకు దేవుని చేత పంపబడిన పాతకాలపు ఉజ్జీవం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలను విరగగొట్టి, ప్రజలు విరగగొట్టాలి. నీలో ఉన్న అహం విరగగొట్టాలి. నీలో ఉన్న ఆ యొక్క కోపాన్ని ఇరగగొట్టాలి. ప్రజలా మెత్తని హృదయం రావాలి. రాతి నేల పోవాలి. విరిగి నలిగిన హృదయం రావాలి. దైవ సేవకులు ప్రేమించే స్థితి రావాలి. క్రైస్తవ జీవితం రావాలి. దీనత్వం రావాలి. వినాశనానికి వెళ్ళే ముందు గర్వము నడుస్తుంది. ఒక మానవుడికి గర్వం ముందు నడుస్తుందంటే వాడు వెళ్ళేదానికంటే పాతాళానికి, వినాశనానికి వెళ్తున్నాడు. అదే దీనత్వము నడిస్తే, దయాళత్వము నడిస్తే, సాత్వికత్వం నడిస్తే అతడు పరలోకం వెళ్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు మందసాన్ని ముందు పెట్టుకొని వెళ్తున్నారు. మందసము వెనకాల వాళ్ళు నడుస్తా ఉన్నారు. మందసం ఏంటి? దేవుడు వాక్యమే. క్రీస్తు ఉన్నాడు. నీ ముందు ఏమి నడవాలి? ధీరత్వము నడవాలి, సాత్వికతో నడవాలి, దీర్ఘశాంతము నడవాలి, ప్రేమ నడవాలి. అహంకారము కాదు, గర్వము కాదు. నీ ముందు అహంకారము, గర్వము నడుస్తుందంటే, నిన్ను నడుపుతుందంటే నువ్వు వెళ్ళేది నరకానికి. రాసి పెట్టుకో. నీ బైబిల్ వెనక రాసి పెట్టుకో. పాస్టర్ ఇలా అన్నాడని బైబిల్ చెప్తుంది. అది ప్రజలా అదే నీ ముందు ఆ మందసాన్ని పెట్టుకోగలిగితే, ఆ వాక్యాన్ని పెట్టుకోగలిగితే, ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం పెట్టుకోగలిగితే, గర్వానికి బదులుగా దీనత్వాన్ని పెట్టుకోగలిగితే, సాత్వికత్వాన్ని పెట్టుకోగలిగితే, ఆశా నిగ్రహాన్ని పెట్టుకోగలిగితే, విశ్వాసాన్ని పెట్టుకోగలిగితే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అది ప్రజలా ఈరోజు మనకు కావాల్సింది అదేనా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలను విరగగొట్టి. హల్లెలూయా. ఏం చెయ్యాలి? ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ప్రజలు తడి కళ్ళతో వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను ఏం చేయాలి? విరగగొట్టాలి. దేని మీద అయితే ఆధారపడ్డాడో, ఆనుకున్నాడో దాన్ని విరగగొట్టాలి. వాక్యము తప్ప వేరొక దాని మీద ఆనుకోవటానికి వీల్లేదు. హల్లెలూయా. వాక్యము తప్ప వేరొక దాని మీద నువ్వు ఆనుకున్నావంటే నీ పతనము గ్యారెంటీ. ప్రజలా నువ్వు ఈడ విర్రవీగవచ్చు. నాకు అయ్యున్నాయి, ఇయ్యున్నాయి, నాకేమీ కొదువలేదని ధనవంతుడు పలికినట్టు పలకొచ్చు. అయినా నీ కొరకు అగ్నిగుండం కాచుకొని ఎదురు చూస్తుంది, పిలుస్తా ఉంది. హల్లెలూయా. అయితే మారు మనసు పొంది, దీనత్వం ధరించుకొని,
సాత్వికత్వాన్ని ధరించుకొని, పరిశుద్ధాత్మను ధరించుకొని, హల్లెలూయా, విరగి నలిగిన హృదయముతో దీనురాలై ఆ యేసు పాదాల దగ్గరికి, ఆ వాక్యము దగ్గరికి నువ్వు రాగలిగినట్టయితే దేవుడి యొక్క మహిమను చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలను విరగగొట్టి మారిన ప్రవర్తన ఏంటండి? ఒకప్పుడు ఇదే ఫోన్లో పెట్టుకొని లోకంలో యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాం. ఏంటది? ఆ యూట్యూబ్లో నువ్వు చూసేవారు ఎలాంటి వారు? పెదాలకు లిప్స్టిక్లు వేసిన వాళ్ళు కాదా? కాదయ్యా, నేను క్రిస్టియన్ పాటలే వింటున్నా. ఆ క్రిస్టియన్ అని చెప్పబడుతున్న పాటలు వింటున్న ముఖం చూసావా? ఎంత మేకప్తో ఉందో ఆమె. హల్లెలూయా. ఎంత లిప్స్టిక్ వేసుకొని అలంకరించుకొని మేకప్ వేసుకొని నిలబడిందో ఆమె. క్రైస్తవ ముసుగులో దయ్యం ఉంది. క్రైస్తవ ముసుగులో దేవుడు కాదు, దయ్యము పనిచేస్తుంది. కాబట్టి నువ్వు చూడు, గమనించు, ఎరుగో. మారు మనసు కావాలి నీకు. విరగొట్టబడాలి. దేని మీదైతే నువ్వు ఆధారపడ్డావో దాన్ని విరగొట్టాలి. ఆ ఆనుకున్న వంతెనలన్నిటినీ విరగొట్టబడాలి. మారిన ప్రవర్తన కావాలి. ఏం కావాలి? అంతకుముందు రే అనేవాడు, రోయ్ అనేవాడు. కానీ ఇప్పుడైతే ఏమండి, మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, అరే గిరైపోయింది. హల్లెలూయా. గౌరవముతో పలికిన మాట వస్తుంది, దీనత్వముతో. ఆ మాట కూడా దీనత్వముతో కూడి వస్తుంది. హల్లెలూయా. ఏమయ్యాడు? అంతకుముందు ఉద్రేకంతో ఉన్న వీడు, అంతకుముందు ద్వేషముతో ఉన్న వీడు, అంతకుముందు కరుకుగా ఉన్న వీడు, రాళ్ళవలే ఉన్న వీడు ఇప్పుడు ఏమయ్యాడు? ఏదో ఇతన్ని మార్చిందే. అది వరకు ఎక్కడ పడితే అక్కడ తాగి పెంట కుప్పల్లో పడిన వీడు మొత్తుడై శరీరం మీద బట్టలు కూడా ఉన్నాయో లేవో తెలవక పంది వలె దొర్లాడిన వీడు ఏమయ్యాడు? ఈరోజు మంచి వస్త్రధారణ కట్టుకొని, ఆ యొక్క మంచి ప్రవర్తన కలిగి, ప్రవర్తన మారి, మాట మారి, స్వభావం మారి, ఇతడు దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. ఏది అతని దేవుని కుమారుడిగా చేసినది? ఒక తాగుబోతును మార్చిందేది? ఒక వ్యభిచారిని మార్చిందేది? ఒక తిరుగుబోటు రాలుని మార్చిందేది? ఒక దొంగను మార్చింది ఏది? ఒక హంతకుడిని, బందిపోటు దొంగను మార్చిందేది? హత్యలు చేసేవాడిని మార్చిందేది? ప్రజలా పరిశుద్ధాత్మ. ఏ వైద్యులు మార్చడు, ఏ తల్లిదండ్రులు మార్చరు. అంటారు ఇలా, మేమైతే బిడ్డల్ని కనగలిగాం కానీ వాళ్ళ బుద్ధులు కనగలిగామా ఏంటి అంటారు. అసలు బిడ్డ కూడా నువ్వు పుట్టించలేవు, అది ఆయన ఇయ్యాల్సిందే. ఆత్మ ఇయ్యాల్సిందే ఆయనే. అవునా? మరి నువ్వెలా ఇది చేయగలిగావు? నీ బిడ్డలని భక్తిలో పెంచాలి, నీ బిడ్డల క్రమము కలిగిన జీవితంలో పెంచాలి. ప్రజల్లా దానికి ఒక కాపరి ఉండాలి, ఒక సంఘం ఉండాలి, ఆ క్రమంలో ఎదుగుతూ ఉండాలి. అప్పుడు ఆ బిడ్డలు వాక్యము పట్ల భయపడతారు, పాపం చెయ్యాలంటే భయపడతారు. అమ్మో, దేవుడు నన్ను శిక్షిస్తాడు ఈ పాపం చేస్తే అని వాడు పాపము చేయటానికి కూడా, దేవుడు నన్ను శిక్షిస్తాడు ఈ పాపము చేస్తే అని అతడు పాపము చేయటానికి భయపడతాడు. దేవుని కుమారుడైతే. అదే దేవుడు కుమారుడు కాదనుకో,
నీ ఎదుటే నీ కళ్ళు కప్పే నీ పక్కింటి ఆమె తీసుకొని వెళ్ళిపోతాడు. నిజం. కారణం ఏంటి? దేవునిలో పెంచలా, దేవుడిలో పెరగల. ప్రజల దేవుని అభిషేకం లేదు, దేవుని యొక్క అభిషేకం లేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మనకేం కావాలి? మార్పు. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ శక్తితో ప్రజలను విరగగొట్టి మారిన ప్రవర్తన, మారిన వేషధారణ, ప్రత్యేకముగా మాట్లాడుచు. ప్రజలా ఎలాగ మాట్లాడాలి? ప్రభువుని ఎరగనప్పుడు ఉన్న విధంగా కాదు, ప్రత్యేకత. జీవితము ప్రత్యేకత రావాలి, మాట ప్రత్యేకత రావాలి, ప్రవర్తన ప్రత్యేకత రావాలి, నడవడిక ప్రత్యేకత రావాలి. ప్రజలా అందుకే మారిన ప్రవర్తన, మారిన నటన. ఇక్కడ నువ్వు క్రైస్తవుడు వలె ఉండొచ్చు, ఆరాధన వదిలిపెట్టినాక సెల్లు తీసుకొని నీ ఇష్టం వచ్చి నీ చూడొచ్చు. ఏంటది? వేషధారణ, నటన. ఏమవ్వాలి? మారాలి. నటన, వేషధారణ మారాలి. హల్లెలూయా. చర్చిలో ఒక రకం, బయట ఒక రకం. నో నో నో, అదే వేషధారణ. నువ్వు చర్చిలో ఎలా ఉంటున్నావు, బయట కూడా అలాగే ఉండాలి. అది సరైన జీవితం. హల్లెలూయా. పాస్టర్ చూడటం లేదుగా, నేను పాస్టర్ చూడకపోవచ్చు, నీ దేవుడు చూడటం లేదా? నేను అడుగుతున్నా, భక్తి పాస్టర్ కోసం చేద్దామా, దేవుడి కోసమా? దేవుడి కోసమేగా. పాస్టర్ చూడటంలా ఓకే, కానీ దేవుడు చూడటం లేదా? చర్చికి వచ్చేటప్పుడేమో బుద్ధిమంతుడిగా వస్తున్నావు, చర్చి వదిలిపెట్టిన తర్వాత ఇక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చర్చిలో ప్రవర్తించిన విధముగా ప్రవర్తించటల్లా, మారింది ప్రవర్తన. దానినే ఏమంటారు? వేషధారణ అంటారు. ప్రజల వేషధారణకి పరలోక రాజ్యం లేదు. వేసకైనా ఇస్తాడు అవసరమైతే. బైబిల్లో చెప్పబడింది, వేసే అయినా పరలోక రాజ్యం ఇస్తాడేమో కానీ వేషధారణకి లేదు. ఎవడైనా వేషధారణగా ఉంటే ఇప్పుడే మార్చుకోండి. చర్చిలో నువ్వు ఎంత యథార్థముగా ఉంటున్నావో, ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నావో, నువ్వు బయటికి వెళ్ళి కూడా అంతే యథార్థతతో, అంతే ప్రవర్తనతో ఉండాలి. ప్రజలా అందుకే మారిన వేషధారణ మారాలి. వేషధారణ కూడా హల్లెలూయా. ప్రత్యేకంగా మాట్లాడుచు ప్రత్యేకంగా ఉంటా. ఒకప్పుడైతే అందరితో కలిసి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు కలవలేం. ఎందుకంటే మా 2 రకాల వాళ్ళు ఉన్నారని మనము క్షయబీజము, అక్షయ బీజం గురించి విన్నాం వర్తమానం. ప్రజలా క్షయబీజము వల్ల నరకానికి వెళ్తాం, అక్షయ బీజం వల్ల పరలోకానికి వెళ్తాం. భౌతిక సంబంధమైన జన్మ క్షయ బీజము, ఆత్మ సంబంధమైన జన్మ అక్షయ బీజం. క్షయ బీజములో ఎలాగ బంధువులు ఉన్నారో, తోబట్టువులు ఉన్నారో, అలాగే అక్షయ బీజములో కూడా బంధువులు, తోబట్టువులు, రక్త సంబంధికులు ఉన్నారు. ఇదేంటి? అక్షయ బీజము ద్వారాగా ఏర్పడిన సహవాసం. ప్రజలా క్షయ బీజం ద్వారాగా ఏర్పడిందా? కాదు, ఇది అక్షయ బీజం ద్వారాగా ఏర్పడినది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులములో నుండి వచ్చారు, ఒక్కొక్క మతములో నుండి వచ్చారు. అవునా? మన ఏదైనా కానీ మనమందరము కూడా అక్షయ బీజము అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారాగా మనమందరం ఒక్క శరీరం అవుతున్నాం, ఒక్క కుటుంబం అవుతున్నాం. ఇప్పుడు క్షయ బీజము కలిగిన వారు పిలుస్తున్నారు ఫంక్షన్లకి. ప్రజలు
లోకస్తులు పిలుస్తున్నారు. అక్కడికి వెళితే అందరూ మేకప్ వేసిన స్త్రీలే కనపడతారు, మిగులు వెల కలిగిన వస్త్రధారణ కలిగిన వాళ్ళు కనపడతారు, పూలు పెట్టుకున్న వారు కనపడతారు, చాలని బట్టలతో దిగంబరులుగా ఉన్నవారు కనపడతారు. హల్లెలూయా. వాళ్ళ మధ్యకి వెళ్ళి నువ్వేం భక్తి నేర్చుకుంటావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్న భక్తి కూడా వెళ్ళిపోయిద్ది, పరిశుద్ధాత్మ కూడా వెళ్ళిపోయిద్ది. అయితే నేను అన్ని ప్లేసులకి వెళ్ళాలనుకుంటాను కానీ వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనంటే పరిశుద్ధాత్మ నన్ను బంధిస్తుంది, పరిశుద్ధాత్మ నన్ను ఆపుతుంది. ఆ స్థలాలకు వెళ్ళనీయకుండా పరిశుద్ధాత్మ అడ్డగిస్తా ఉన్నది. హల్లెలూయా. అతడు నా రక్త సంబంధికుడే కావచ్చు, అతడు తోబుట్టువే కావచ్చు, అయినా కానీ వాక్యము నన్ను ఆ స్థలానికి వెళ్ళవద్దని హెచ్చరికేస్తుంది. అందుకే నేను ఆ స్థలానికి గుడ్ బై చెప్పి ఏమైనా అనుకోని నా ప్రభుతోనే నేను ఉంటాను. అక్షయ బీజం కలిగిన వారు ఎవరైనా కూటమి పెడితే, ఏదైనా కార్యం ఉంటే అక్కడికి నడుస్తాను, అక్కడ నా ప్రభువులో ఆనందిస్తాను, నా ప్రభువుతో సంతోషిస్తాను. ఇది నా కుటుంబమై ఉన్నది. ఏది కుటుంబం? అదా ఇదా? భౌతిక సంబంధమైనదా కుటుంబం, ఆత్మ సంబంధమైనదా? చెప్పండి. హల్లెలూయా. భౌతిక సంబంధమైన దానిని ఎందుకు చూయిస్తున్నాడు? అది ఒక కుటుంబముగా. ఆత్మ సంబంధమైనది ఒకటి ఉన్నదని, ఆత్మ సంబంధమైన కుటుంబం ఒకటి ఉన్నదని, ఆత్మ సంబంధమైన తోబుట్టులు అనేవాళ్ళు ఉన్నారని, ఆత్మ సంబంధమైన సహోదరులు సహోదరులు అనేవాళ్ళు ఉన్నారని, నీ వల్లే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళే నీ కుటుంబమని, వారే దేవుడితో నడిచేవారని నిన్ను గుర్తింపజేయటానికి బాహ్యముగా దీన్ని పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి నా రక్త సంబంధికులైన వారు, క్షయబీజము నుండి పుట్టిన వారు ఫంక్షన్స్కి పిలిచారు, రమ్మని, పెళ్ళి రమ్మని. వెళ్ళలా నేను. నా ప్రభువు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ప్రజలా వెళ్ళలేదు నేను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా, నీకు రక్త సంబంధికులుగా వాళ్ళు, అంతకంటే విలువైనది నా ప్రభువు. నా ప్రభువుని నేను దూరపరుచుకోవటానికి ఇష్టపడతల్లా. హల్లెలూయా. అవసరమైతే నా బంధాన్నైనా వదులుకోవటానికి ఇష్టపడతా, కానీ నా ప్రభు నా నుండి దూరపరుచుకోను. ఈరోజు అలాంటి తీర్మానంలో ఉంటే క్రైస్తవుడు ఎత్తబాటు కొరకు సిద్ధపడతాడు. అలాంటి తీర్మానములు లేకపోతే క్రైస్తవుడు ఎత్తబడలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం చెప్పినప్పుడు విడిచి రాలేదు. అబ్రహాము ఇంటి వారిని, బంధువులని, రక్త సంబంధికులని, దేశాన్ని, నాకు తెలిసి బైబిల్లో విడిచొచ్చాడు. విడిచొచ్చాడని 12వ అధ్యాయం క్లియర్గా చెప్తుంది. మరి నువ్వు అబ్రహాం కుమారుడు అయితే క్షయబీజము నుండి పుట్టిన వారిని ఏ ఫంక్షన్స్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము తినుతూ తాగుతూ ఉంటే నీలో ఉన్న క్రీస్తు చచ్చిపోతాడు. నువ్వు క్రీస్తుని చంపి లోకానికి ఓటేశావు. ఎవరికి ఓటేశావు? క్రీస్తుకు ఓటేయాల్సిన వాడివి, క్రీస్తుతో ఉండాల్సిన వ్యక్తివి. క్రీస్తుని చంపి లోకానికి విలువిచ్చి, ఫంక్షన్ లోక కార్యాలకు విలువిచ్చి, దాంట్లో తింటూ తాగుతూ మత్తులుడు ఊగుతూ లోక కార్యాలతో నువ్వు జీవిస్తా, ఏదో ఆదివారం వస్తా వెళ్తా ఉన్నావే, కానీ ఉజ్జీవం లేదు. ఎందుకు ఉజ్జీవం లేదు? క్రీస్తుని చంపావు కాబట్టే ఉజ్జీవం లేదు. సామాన్యమైన బోధ కాదు ఇది, కరుకైన బోధ, కరుకైన బోధ. హల్లెలూయా. ఏదో దువ్వే బోధలు కాదు. దేవుడు నిన్ను దీవించును మార్తమ్మ మరియమ్మ అని చెప్పే బోధలు కావివి. చేస్తే భక్తి చేయటం, లేకపోతే గుడ్ బై చెప్పి లోకంలో తిరగటం. ప్రైజ్ ది లార్డ్.
నటించే జీవితం మాత్రం వద్దు. అటు కావు ఇటు కావు, భ్రమలో బతకటం నటించే జీవితం. హల్లెలూయా. అదే భక్తి చేసిన జీవితం అంటే దేవుళ్ళో వెళ్తావు, ఎత్తబాట్లకు వెళ్తావు, యేసు నీతో నడుస్తూ ఉంటాడు. ఎవరు వచ్చినా రాకపోయినా యేసు నీ ఇంటికి వస్తాడు. యేసుతో నీ జీవం గడుస్తుంది. ప్రజలాడు, నీ భర్త రాకపోవచ్చు, నీ తండ్రి రాకపోవచ్చు, నీ తల్లి రాకపోవచ్చు, యేసు నిన్ను అనాథలుగా విడవడు. నా బైబిల్ ఇలా చెప్తుంది, తల్లి తన బిడ్డను మరిచినా మరుచునేమో, నేను మాత్రము వారిని మరవను. ప్రజలాడు, అవునా? ఎవరైనా మరవచ్చు. భార్యాభర్తల బంధం కామంతో కూడిన బంధం, తల్లిదండ్రుల బంధం అది తల్లి కుమారుల బంధం. హల్లెలూయా. అది ఫిలియో ప్రేమ. ఏం ప్రేమ అది? భార్యాభర్తల బంధం ప్రేమ, ఎరోస్ ప్రేమ. కానీ యేసుక్రీస్తు ఆయన వధువుని ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. ఈ రెండు ప్రేమలు నిలిచిపోతాయి. అగాపే ప్రేమ శాశ్వతమైనది, అది శాశ్వతమైన ప్రేమ. ఎరోస్ ప్రేమ అది కామము తీర్చుకునేంతవరకే. ఫిలియో ప్రేమ తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమ. అర్థమవుతుందా? అది కూడా దేవుడి రాజ్యానికి చేర్చదు. నిన్ను దేవుడి రాజ్యానికి చేర్చే ప్రేమ అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్య జీవాన్ని ఇచ్చే ప్రేమ. హల్లెలూయా. ఆ అగాపే ప్రేమను సంపాదించండి. ప్రేమ ప్రేమ ప్రేమ. ఏం ప్రేమ? ఫిలియో ప్రేమ, ఎరోస్ ప్రేమ, అగాపే ప్రేమ. 3 రకాల ప్రేమలు ఉన్నాయి. ఈ 3 రకాల ప్రేమల్లో నువ్వు చూపించే ప్రేమ ఏ ప్రేమ? ప్రైజ్లా, ఏ ప్రేమ చూపిస్తున్నావు? ఎరోస్ ప్రేమ, ఫిలియో ప్రేమ. అయ్యా ఇవి నాకొద్దు, మరి ఏ ప్రేమ కావాలి? అగాపే ప్రేమ కావాలి, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. పాపిని ప్రేమించిన ప్రేమ, శత్రువును కూడా ప్రేమించినది ఆ ప్రేమ. హల్లెలూయా. యేసు చూపించిన ప్రేమే అగాపే ప్రేమ. ఎవ్వరు కూడా ఆయన కృపకు పాత్రులుగా లేనప్పుడు, ఇష్టలుగా లేనప్పుడు, అందరూ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆయన ప్రేమించాడు. చూసావా? వారి కొరకు ప్రాణం పెట్టాడు. చూసావా? వారిని నిత్య జీవంలోకి తీసుకెళ్ళటానికి, దేవుడి రాజ్యంలోకి తీసుకెళ్ళటానికి ఆ దేవుడు వచ్చాడు. చూసావా? తన బలైపోయాడు. అదే అగాపే ప్రేమ. నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు బలైనా కానీ అది అగాపే ప్రేమ అవదు. నీ బిడ్డల కొరకు నువ్వు కాల్చబడిన అగాపే ప్రేమ అవదు. హల్లెలూయా. యేసు చూపించిన ప్రేమే అగాపే ప్రేమ. నువ్వు పాపములో పుట్టినవాడివి, యేసు పాపములో పుట్టల. హల్లెలూయా. మన ప్రేమలో స్వార్థం ఉన్నది, యేసు ప్రేమలో స్వార్థం లేదు. యేసు ప్రేమలో ఏమి ఆశించాల ఆయన. నువ్వు ఆశించావు, ఆయన ఆశించలేదు. ప్రజలాడు, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రత్యేకంగా మాట్లాడచ్చు, ప్రత్యేకంగా ఉండు. అనుదిన జీవితంలో ప్రత్యేకత కలిగిన ప్రజలుగా ఉన్నటువంటి బైబిల్ కాలంలోని పరిశుద్ధ పౌలు కాలము నాటి ఉజ్జీవము కావాలని ప్రార్థించు. ఆ పౌలు కాలంలో వచ్చిన ఉజ్జీవం పౌలులాగా నేను బ్రతికేలాగా చెయ్యి. హల్లెలూయా. పౌలు వంటి జీవితాన్ని ఇవ్వు నాకు. ఇది కావాలండి, ఇది కావాలి. హల్లెలూయా. అందుకంటున్నాడు ఆ శక్తి ఇప్పుడు ప్రజలను, ఆ పరిశుద్ధాత్మ శక్తి, మీరు ఏ వాక్యమైతే వింటున్నారో ఆ వాక్యము, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి, పరిశుద్ధాత్మై ఉన్నాయి. ఆ మాటలు, ఆ శక్తి ఇప్పుడు ప్రజలను ప్రత్యేకమైన విధముగా ప్రవర్తించినట్లు చేయుచున్నది. లోకం వలె కాదు, ప్రత్యేకమైన విధముగా ప్రవర్తించేటట్టు, ప్రత్యేకమైన విధముగా జీవించేటట్లు చేయుచున్నది.
మరియు ప్రత్యేకముగా చూచున్నట్లు. చూపు కూడా మారింది, ప్రవర్తన కూడా మారింది. పరిశుద్ధాత్మ వస్తే చూపు మారుతుంది, ప్రవర్తన మారుతుంది. ప్రత్యేకముగా నడుచున్నట్లు, ప్రత్యేకంగా మాట్లాడునట్లు, ప్రత్యేకముగా ఉండునట్లు, ప్రత్యేకముగా వారి జీవితం జీవించినట్లు చేయుచున్నది. అంటే నీ 5 జ్ఞానేంద్రియాలు హల్లెలూయా అంతకుముందు ఏ విధముగా ప్రవర్తించినాయో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత నీ నడక మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. ప్రత్యేకంగా ఉండాలని కోరుతుంది అది. లేదయ్యా నేను అందరూ కావాలి, లోకమంతా కావాలనుకొని వెళ్ళాడు లోతు. లోకమంతా కావాలనుకొని వెళ్ళిపోయింది ఓర్ప వెనుదిరిగి. లోతు భార్య కూడా వెనుదిరిగి లోకము కావాలనుకొని వెళ్ళిపోయినది, ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. లోకమంతా కావాలనుకోకు, వద్దు. లోకాన్ని వదిలిపెట్టు, పాపాన్ని వదిలిపెట్టు, యేసు కావాలను. లోకము కాదయ్యా, యేసు కావాలి. నాకు యేసు కావాలి. నేను యేసు వలె ఉండటానికి ఇష్టపడుతున్నా, యేసు వలె జీవించాలని ఇష్టపడుతున్నా, యేసు వలె ప్రవర్తించాలని ఇష్టపడుతున్నా, యేసు వలె మాట్లాడాలని ఇష్టపడుతున్నా, యేసు కలిగి ఉన్న జీవితం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నా. ఇది మన జీవితంలో తీవ్రమైన కోరిక. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తే యేసు వలె ఉండాలని ఇష్టపడతావు. యేసు వలె చేస్తుంది అది నిన్ను. పరిశుద్ధాత్మ బాప్తిజమే యేసులాగా ఉండేలా చేయటం కొరకే వస్తుంది అది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. స్నేహితులారా, మనకు అలాంటి ఉద్యమము కావాలి. అంటే నీకు పరిశుద్ధాత్మ బాప్తిజం రావాలి అంటే నీకు ఉద్యమం రావాలి వాక్యం ద్వారా. ప్రజలా వాక్యం తెరవబడకుండా పరిశుద్ధాత్మ రాదు. వాక్యం తెరవబడాలి. భాషలో మాట్లాడటం, గంతులేయటం, ఎగరటం, కుక్క పిల్ల ఎగిరినట్టు, కోతి ఎగిరినట్టు ఎగరటం కాదు, అది కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే యేసు వలె నడిచేలాగా చేస్తుంది. నేను చాలా సంఘాలు చూశాను. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వారంతా వైట్ కట్టుకొని డ్రమ్స్ బాగా మోగెత్తా ఉన్నాడు. అక్కడ ఆయన చక్కగా పాట పాడుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన. వీళ్ళు మాత్రం డ్యాన్సులు వేస్తా ఎగురుతూ ఉన్నారు. ఎంతవరకు ఎగురుతున్నారయ్యా అంటే వాళ్ళు ముసలాళ్ళేంటి, యవ్వనులేంటి, అందరూ ఎగురుతున్నారు. ఒకసారి డ్రమ్ ఆపారనుకో వాళ్ళు కూడా ఆగిపోతారు. అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అల్లరికి కర్త కాదని చెప్తుంది బైబిల్. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారే అనుకో. వాళ్ళ జీవితాన్ని చూడు. వాళ్ళు చర్చికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి వారి ప్రవర్తన చూడు, వాళ్ళ జీవన నడక చూడు. ఒకసారి ఆ నడక పరిశీలన చేసినట్టయితే వాళ్ళు ఎంతగా కుళ్ళిపోయి ఉన్నారంటే అంతగా కుళ్ళిపోయి లోకంతో జీవిస్తూ ఉన్నారు. ప్రజలా అలాంటి కుళ్ళిపోయి లోకములో జీవిస్తున్న అపవిత్రమైన వాతావరణంలో ఉన్నవారు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారని ఎలా చెబుతున్నావు? అది భ్రమలో బ్రతకటం. పరిశుద్ధాత్మ ఉంటే నిన్ను యేసు వలె మారుస్తుంది. యేసు ప్రవర్తించినట్టుగా ప్రవర్తింపజేస్తుంది. నీ ప్రవర్తన మారుతుంది, నీ మాట స్వభావం మారుతుంది, నీ చూపులు మారుతాయి. ఒక యవ్వనస్తుడు అందమైన అమ్మాయి వెళ్తున్నప్పుడు కామముతో చూస్తూ ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన ఒక క్రైస్తవుడు అందమైన అమ్మాయి వెళ్ళిన సహోదరిగా చూస్తాడు. చూపు మారిపోయినది. ప్రజలా పరిశుద్ధాత్మ బాప్తిజం నిన్ను ఏం చేస్తుందంటే క్రీస్తుకి ఖైదీని చేస్తుంది. పరిశుద్ధాత్మ లేనివాడు లోకానికి ఖైదీ అవుతాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు యేసు క్రీస్తుకి ఖైదీ అవుతాడు, వాక్యానికి ఖైదీ అవుతాడు. నువ్వు పరిశుద్ధాత్మకు ఖైదీవా, లోకానికి ఖైదీవా? హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఖైదీ అయితే యేసు జీవించిన జీవితం నీలో ప్రత్యక్షపరచబడాలి. అందుకే వారి ఫలాలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారన్నాడు యేసు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ ఉన్నదో లేదో వారి యొక్క ఫలమే నిర్ధారణ చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రవచనాలు చెప్తారు. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నదని కాదు. అతడు ఆ ప్రవచనం దేవుని కొరకు ఉపయోగించాలి. కానీ వాడు ఒక డబ్బు సంపాదన కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, నేనే ఫలానా ఊరిలో మరి జరగబోయేవి కూడా చెప్తున్నాను అని ఆ ఘనత కొరకు అతడు పనిచేస్తా ఉన్నాడు. చూసావా, అది పరిశుద్ధాత్మ కాదు, అది వరం. హల్లెలూయా. దేవుడు మారు మనసుతో పని లేకుండా వరాన్ని వాళ్ళలో పెట్టేశాడు. స్వస్థత వరం పెట్టాడు, ప్రవచన వరం పెట్టాడు, భాషలో మాట్లాడటం పెట్టాడు. హల్లెలూయా. వీటికి మారు మనసుతో పనే లేదు. ఈరోజు వరాలు చూసి ఫలానా చోట స్వస్థతలు దొరుకుతున్నాయి, దేవుడు లేకపోతే ఎట్ట చేస్తాడు, అదొక వరం. వాడు మారు మనసు పొందాడని కాదు అది అర్థం. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినట్టు రుజువేంటి అంటే అతడి చెట్టు యొక్క ఫలములను బట్టి మీరు ఆ చెట్టును తెలుసుకుంటారని యేసు చెప్పాడు. ఫలం అంటే ఏంటి? క్రియ. ఒక క్రైస్తవుడి యొక్క క్రియలను బట్టి అతడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాడో లేదో అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతావన్నది? హల్లెలూయా. మారు మనసు లేకుండానే ఈ వరాలు ఇచ్చాడు దేవుడు. వరాలకి మారు మనసుకి సంబంధమే లేదు. హల్లెలూయా. మారు మనసుతో పనే లేదు. ఒక బోధకుడిని కూడా బోధించటానికి మధ్యలో పెట్టాల ఆయన, అది ముందే పెట్టేశాడు. ఆ వరం, ఆ గిఫ్ట్ ఇచ్చి పంపించేశాడు. అతడు ఏ ఉద్దేశానికి సేవ చేస్తున్నాడు? దేవుని కొరకే చేస్తున్నాడా? వాక్యానికి క్రీస్తుని ఘనత తెచ్చే కొరకే చేస్తున్నాడా? లేక తన సొంత లాభం కొరకు చేస్తున్నాడా? ఎరగాలి అది. ప్రజలాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, స్నేహితులారా, మనకు అలాంటి ఉద్యమం కావాలి. ఎలాంటి ఉద్యమం కావాలి? పౌలు దినాల్లో ఉన్న ఉద్యమం కావాలి. ప్రత్యేకంగా మనమందరము ఉండి దేవుడిని అక్కడ ప్రత్యక్షపరచాలి, దేవుడిని ముందు తీసుకెళ్ళాలి. ఆ మందసాన్ని లేవీల భుజాల మీద మోసుకొని వెళ్తా ఉన్నారు, వెనకాల సైన్యం వెళ్తా ఉన్నది. విజయం దొరుకుతుంది అక్కడ. ఈరోజు కూడా వాక్యాన్ని ముందు తీసుకుంటా, ఆ క్రీస్తునే వాక్యాన్నే ముందు పెడుతూ, ఆ వాక్యం వెనకాల బిడ్డలుంటా, వాక్యము ఎటు వెళితే అటు వెళతా ఉండాలి. నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి లేదు ఇక్కడ. నువ్వు ఒక ఖైదీ అయిపోయావు. క్రీస్తు వాక్యం ఎటు వెళితే అటు వెళ్ళాలి. క్రీస్తు వాక్యం విగ్రహాల వైపుకి తీసుకెళ్ళదు, లోకం వైపుకి తీసుకెళ్ళదు, పాపం వైపుకి తీసుకెళ్ళదు. నిన్ను ప్రత్యేకంగా ఉంచుతుంది, దాన్ని జయించేలాగా చేస్తుంది. పాపాన్ని జయించేలాగా, అవిశ్వాసాన్ని జయించేలాగా, అపనమ్మకాలు జయించేలాగా చేస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు జయించారా? వాళ్ళ దేశాలు జయించారు, సామ్రాజ్యాలు జయించారు. హల్లెలూయా. వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఈరోజు మనము వాక్యం అనే మందసాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యముతో నడుస్తా ఉన్నట్టయితే మనము కూడా జయిస్తాం. ప్రజలాడ్, నాకు స్వేచ్ఛ ఉన్నది కదా, నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు అని అనుకుంటున్నావేమో సహోదరుడా. నీకు స్వేచ్ఛ లేదు, నువ్వు ఒక ఖైదీవి. మీకు తెలుసా, లోకంలో ఉన్నవారు కూడా ఖైదీలే. ఎవరికి ఖైదీలో తెలుసా? అపవాదికి ఖైదీలు. ఒక క్రైస్తవుడు కూడా ఖైదీయే, అపవాది కాదు, దేవునికి. ప్రజలాడ్, దేవునికి ఖైదీ. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే స్నేహితులారా, మనకు అలాంటి ఉద్యమం కావాలి. మెథడిస్ట్ వారికి ఆ ఉద్యమం కావాలి, బాప్టిస్ట్ వారికి ఆ ఉద్యమం కావాలి, పెంతుకోస్తు వారికి ఆ ఉద్యమం కావాలి. వారందరికీ ఆ ఉద్యమం అవసరమై ఉన్నది. క్రీస్తు ప్రత్యక్షపరచబడే ఉద్యమం కావాలి. మనము తప్పుడు పక్షాన వహించాం, తప్పు పక్షాన వహించాం.
దేవుడు వాక్య పక్షాన వహించాల్సింది పోయి సంగమ పక్షాన తప్పుడు పక్షాన వహించాం. మనము తప్పు కార్యాలను వెంబడించాం. మరి రొట్టె ద్రాక్షారసం మిట్ట మధ్యాహ్నం తీసుకున్నాం, తప్పు కార్యం కాదా? యేసుక్రీస్తు నామములో బాప్తిజం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారు, తప్పుడు కార్యం కాదా? ఒక్క దేవుడైతే త్రియేక దేవుడు అంటున్నాడు, తప్పుడు కార్యం కాదా? ప్రజలా తప్పుడు కార్యాలను వెంబడించాము, తప్పుడు పక్షాన తప్పు పక్షాన వహించాము. అయితే ప్రతి తరములోనూ పరిశుద్ధాత్మ కొనసాగవలసి ఉన్నది. మోషే అక్కడ గొప్ప పాత్ర పెట్టబడి ఉన్నప్పుడు అక్కడ ఒక్కొక్కసారి వెలుపల ఆహారం మిగిలిపోయేది. ఎక్కడండి? మన్నా కురిసినప్పుడు, దేవదూతలు తినే ఆహారం మన్నా కురిసినప్పుడు అందరూ వచ్చి గోమేరు పాత్రలో పట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ప్రజలా. అయితే ఆ మన్నా ఆ ఉదయానికే, ఆ రాత్రి ఆ ఉదయానికే, మరుసటి రోజుకి ఏమయ్యేది? పాడైపోయేది. హల్లెలూయా. నీకు కావలసింది బయటపడిన మన్నా కాదు, ఒకే మన్నా. బయట ఉన్నది మన్నా, అదే మన్నా అతి పరిశుద్ధ స్థలంలోనూ ఉన్నది. బయట ఉన్న మన్నా పాడైంది, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా పాడవలేదు. నీకు కావలసింది బయట ఉన్న మన్నానా లేక అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నానా? బయట ఉన్న మన్నా అయిరుకో, అది మరలా ఆకలి అవుతా ఉంటుంది. అదే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నా అనుకో, వానిలో ఊరిడి జీవజలం, జీవాహారం, అది యేసుక్రీస్తు శరీరం, అది ప్రైజలాడ్. ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వెలుపల ఆహారం మిగిలిపోయేది. అక్కడ ప్రజలు ఒక్కోసారి క్యాంపు గ్రౌండ్లు కాళ్ళు తిమ్మిరెక్కుచున్నవి. హల్లెలూయా. కాళ్ళు ఏమవుతున్నాయంట? ఒక్కొక్కసారి క్యాంపు గ్రౌండ్లో కాళ్ళు తిమ్మిరెక్కుచున్నవి అని చెప్తున్నాడు. ప్రజలాడ్ దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వారం 34వ పేరా చూద్దామండి. ఇప్పటి వరకు మరి 33 చూసాము. దేవుడికి మహిమ కలుగును గాక. 34 కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ నెక్స్ట్ వారానికి వాయిదా పడినది. సంగమా గమనిద్దామా? హల్లెలూయా. మనము లోపల ఉన్న మన్నాని, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన్నాని మనం భుజించాలి. ప్రజల ఆ మన్నా కోసమే మనం ఎంత దూరం వచ్చాము, అవి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.